నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్. దృశ్య మాధ్యమం ద్వారా టీకా పంపిణీకి ప్రధాని శ్రీకారం. కరోనా పోరులో అన్ని సవాళ్లను అధిగమించాం. దేశీయ టీకా తయారీతో మరోసారి భారత్ సత్తా చాటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్. గాంధీలో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి టీకా. జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. దశల వారీగా అందరికీ టీకా అందుతుందన్న ఈటల. దేశవ్యాప్తంగా తొలి రోజు 3 లక్షల మందికి టీకాలు. రాష్ట్రంలో 4,170 మంది సిబ్బందికి వ్యాక్సినేషన్. తిలక్ నగర్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇక్కడ ప్రారంభించడం జరిగింది. టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే, మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము. అందరితో పాటు తీసుకుంటాం. మా వరుసలో మా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటాం. ఖచ్చితంగా సురక్షితమైన టీకాలకు ఈరోజు ప్రపంచానికే రాజధానిగా హైదరాబాద్ ఈరోజు ఉంది. ప్రపంచంలో మన పిల్లలు, మానవులు మనుషులు వాడే వ్యాక్సిన్లలో ప్రతి 3 ఒక వ్యాక్సిన్, అంటే 1/3 ఆఫ్ హ్యూమన్ వ్యాక్సిన్స్ ఇన్ ద వరల్డ్ టుడే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్. మనం వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచానికే ఒక హబ్గా ఉన్నాం, ప్రపంచానికి ఒక కేంద్రంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడ వేసుకున్న టీకాలు కూడా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవన్నీ కూడా మన దేశంలో తయారైనవి. అందులో హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు కావడం మనందరికీ గర్వకారణం. కాబట్టి కరోనా మహమ్మారితో దాదాపుగా గత 10 నెలలుగా పోరాటం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి ఈరోజు చివరికి ఐ హోప్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఐ హోప్ దిస్ విల్ బి అషరింగ్ ఇన్ గ్రేట్ డీల్ ఆఫ్ హోప్. ఒక ఆశా కిరణంలా భవిష్యత్తు పట్ల అందరిలో కూడా ఈ టీకా విశ్వాసాన్ని నింపుతుందని, కరోనా మహమ్మారి నుండి మానవాళి మొత్తం కూడా బయటపడి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండే రోజులు రావాలని. కాకపోతే టైం పడుతుంది. ఇందాక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు రోజుకి 30 మందితో స్టార్ట్ అయింది. రేపటి నుంచి కొన్ని కేంద్రాలు పెరుగుతాయి, కొంత సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ అల్టిమేట్గా భారతదేశంలోని 132 కోట్ల మంది కవర్ కావాలి అంటే సమయం పడుతుంది. మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ ఓపికగా నిరీక్షించాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన దిశానిర్దేశం చెప్తా ఉన్నాయి ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి అత్యవసరం, ఇవన్నీ చెప్తా ఉన్నాయి. కాబట్టి వారు సూచించిన ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ వారు సూచిస్తారో వారే టీకా వేసుకుని వారు ముందుండి మిగతా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరం కూడా సంయమనంతో ఓపికగా, ఇందులో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు కాబట్టి అందరం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన హైదరాబాద్ కలెక్టర్ గారికి, అదే రకంగా వైద్య సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా గడిచిన 10 నెలలుగా ఒక యుద్ధంలో ఏ పాత్రనైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోషిస్తారో, అక్కడ ఆర్మీ పోషిస్తుందో, జవాన్లు పోషిస్తారో, అలాంటి పాత్రనే దాదాపుగా మన రాష్ట్రంలోని, మన దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా పోషించారు. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, అదే రకంగా శానిటేషన్ స్టాఫ్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, పోలీస్ కానీ, ఎవరైతే ముందుండి ఒక రక్షణ కవచంలాగా సమాజాన్ని కాపాడారో, మరి వ్యాక్సిన్ వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా తెలియజేస్తూ, మీడియా కూడా తన పాత్ర పోషించింది. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ऑल द बेस्ट. थैंक यू. सर हिंदी में सर क्या बोलूं यार हिंदी में? थोड़ा सर प्लीज सर नेशनल मीडिया सर. थैंक यू श्वेता. यस सर थैंक यू सर.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 140 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు 4170 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. తిలక్నగర్లోని యూహెచ్సీలో వ్యాక్సినేషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో 3.64 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. 20,000 కోవాక్సిన్ టీకా డోసులు పంపిణీ కోసం రాష్ట్రానికి చేరాయి. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తొలి వారంలో 1,60,000 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 24 తర్వాత ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి రోజుకు 50 మందికి చొప్పున టీకాలు ఇస్తారు. రెండో వారంలో రోజుకు 75 మంది, గరిష్టంగా 100 మంది చొప్పున టీకాలు వేస్తారు. టీకాల పంపిణీలో 50,000 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 18 ఏళ్లలోపు వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకాలు ఇవ్వొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి, జలుబు, జ్వరం ఉన్న వ్యక్తులకు టీకాలు ఇవ్వడం లేదు. టీకా వేసినట్లుగా ఎడమ చేతి వేలిపై సిరాచుక్క గుర్తును వేస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో ఎవరికైనా దుష్ఫలితాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. మన హోటల్లో గట్టి కొట్టుకో శివరైతాను. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 140 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు 4,170 మంది వైద్యారోగ్య శాఖ సిబ్బందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. తిలక్నగర్లోని యూహెచ్సీలో వ్యాక్సినేషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో 3.64 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. 20,000 కోవాక్సిన్ టీకా డోసులు పంపిణీ కోసం రాష్ట్రానికి చేరాయి. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తొలి వారంలో 1,60,000 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 24 తర్వాత ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి రోజుకు 50 మందికి చొప్పున టీకాలు ఇస్తారు. రెండో వారంలో రోజుకు 75 మంది, గరిష్టంగా 100 మంది చొప్పున టీకాలు వేస్తారు. టీకాల పంపిణీలో 50,000 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 18 ఏళ్లలోపు వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకాలు ఇవ్వొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి, జలుబు, జ్వరం ఉన్న వ్యక్తులకు టీకాలు ఇవ్వడం లేదు. టీకా వేసినట్లుగా ఎడమ చేతి వేలిపై సిరాచుక్క గుర్తును వేస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో ఎవరికైనా దుష్ఫలితాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అన్ని వర్గాల వారికి టీకా అందించేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీలో పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మకు తొలి టీకా వేశారు. వ్యాక్సిన్ వేసుకున్నామన్న ధీమాతో నిర్లక్ష్యం వహించవద్దన్న కిషన్ రెడ్డి కరోనా జాగ్రత్తలను కొనసాగించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన మహమ్మారిని వ్యాక్సిన్తో తరిమి కొడతామని మంత్రి ఈటల పేర్కొన్నారు. అన్ని వర్గాలకు టీకా ఉచితంగా ఇస్తామని ప్రధాని చెప్పడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. మొదటి దశగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. గత అనేక నెలలుగా కుటుంబాలను వదిలిపెట్టి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజల మధ్యలో ఉంటూ సేవలు అందించారో వాళ్ళకి ఈ రోజు ఈ మొదటి ఫేజ్ లో కరోనా వ్యాక్సిన్ అందించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రొడక్షన్ ఏ రకంగా అయితే వస్తుందో అదే విధంగా వ్యాక్సిన్ అందరికి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ అందించేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా యాంటీబాడీస్ తయారు కావు. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతనే యాంటీబాడీస్ తయారవుతాయి. కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాతనే యాంటీబాడీస్ కనిపిస్తాయి. కాబట్టి తీసుకోగానే అతనికి కరోనా రాదు. కాబట్టి నిర్లక్ష్యంగా మాస్క్ వదిలేసి ఎవరు తిరగొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. వ్యాక్సిన్ కనుగొన్నటువంటి మరి ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో, సైంటిస్టులు ఉన్నారో వాళ్లకు మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా అరువులు ముందుగా వ్యాక్సిన్ చేయాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్ కి ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ వ్యాక్సిన్ నిరంతరంగా కొనసాగుతుంది. భారత ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే మనకు జారీ చేసిందో, ఐసీఎంఆర్ ఏ గైడ్ లైన్స్ అయితే మాకు ఇష్యూ చేసిందో అదే ప్రకారంగా ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా వ్యాక్సిన్ రాగానే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్కి, డాక్టర్స్కి ఫోర్ ఫ్రంట్లో ప్రజలతో నిత్యం సంబంధం ఉండి పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటైజేషన్ వర్కర్స్ కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే శానిటైజేషన్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా కోమార్బిడిటీ కండిషన్స్తో రకరకాల రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడి పెద్దవాళ్ళకు కావచ్చు, ఇచ్చే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ వ్యాక్సిన్ ప్రభుత్వ పరంగానే ఉచితంగా ఈ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు ఇవాళ చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఇవాళ ఏ మానవులైతే ఇంతకాలంగా దేవుడా కాపాడమని చెప్పి ఎదురు చూసిందో అలాంటి ఆ కనపడని వైరస్కి ఈ వ్యాక్సిన్ ద్వారా చరమగీతం పాడతామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. తొలి విడతలో పారిశుధ్య వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేశారు. టీకా వేసుకున్న వారికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, పల్స్ సరిచూశారు. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 6 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 4 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. 15,000 మంది నిజామాబాద్ జిల్లాలో 15,000 మంది ఈ ఫేజ్ 1 పార్ట్ ఏలో ఉన్నట్టు అధికారులు అప్లోడ్ చేసి గుర్తించిండ్రు. దీని తర్వాత పార్ట్ బి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మేము పైకి రాస్తాం. జర్నలిస్టులకు కూడా వాళ్ళతో ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. దాంట్లో దాదాపు 8,000 మంది ఉంటారని అంచనా. అంటే ఈ మొదటి ఫేజ్లో ఈ 3 కోట్ల మంది మొత్తం భారతదేశంలో వ్యాక్సినేషన్ ఇస్తే 3 కోట్ల మందికి ఇస్తే నిజామాబాద్ జిల్లాలో 23,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వటానికి మరి ఇవాళ ప్రిపేర్ అయింది. అంటే 3 crores-లో 23,000 23,000 మంది నిజామాబాద్ జిల్లా. అయితే దీనికోసం 42 సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని పిహెచ్సి సెంటర్లు, అట్లనే ఏరియా హాస్పిటల్, అట్లనే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్లా 42 సెంటర్లు ఏర్పాటు చేసినాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
కరీంనగర్లో 4, పెద్దపల్లిలో 4, రాజన్న సిరిసిల్లలో 4, జగిత్యాల జిల్లాలో 2 కేంద్రాల్లో వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్లో వైద్య సిబ్బందికి మంత్రి గంగుల సమక్షంలో వ్యాక్సినేషన్ చేశారు. 20 నిమిషాల వరకు పరిశీలించగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. దేవుని దయ వల్ల కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇప్పటివరకు కనబడలేదు. ఫస్ట్ కరీంనగర్లో మెడికల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రత్నమాల గారికి ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. 20 మినిట్స్ అవుతుండగా ఎలాంటి బీపీ డౌన్ కానీ, బీపీ రైజ్ కానీ, పల్స్లో కానీ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు మనం ఇది సేఫ్ డ్రగ్గా మనం పరిగణించుకోవాల్సింది. ఈవెన్ పెయిన్ కూడా, అక్కడ పెయిన్ కూడా ఇంజక్షన్ ఇచ్చినట్టు డోస్ ఇచ్చినట్టు పెయిన్ కూడా ఇక్కడ ఏర్పడాలని చెప్పి సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతుంది. సో అసలు ఇంజక్షన్ ఇచ్చిందా లేదా అనే నొప్పి కూడా కలగలేదు అని భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సెరం, ఈరోజైతే సెరం కంపెనీ చెందిన ఈ యొక్క వ్యాక్సిన్ సేఫ్గా మేమంతా పరిగణించాం. కాబట్టి సో అందుకే ఈ సెంటర్లలో ఇప్పుడు 4 సెంటర్లో సుమారు 120 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ వస్తే గిట్ట ఈ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉన్నది. వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అంబులెన్స్తో పాటు ఆల్ డాక్టర్స్ టీమ్, డెలిగేషన్ టీమ్స్ కూడా అన్ని హాస్పిటల్ ఉండడం జరిగింది. కాబట్టి సో ఈరోజు 120 మంది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ సేఫ్గా ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. ప్రపంచ దేశాలను వణికించిన మహమ్మారి కరోనా నివారణకు వ్యాక్సిన్ రావడం శుభ పరిణామాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రారంభ కాలంలో దేశం నిర్మానుష్యమై పరిస్థితులు భయంకరంగా ఉండేవన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించిన ఆయన వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత పారిశుధ్య కార్మికులకు వైద్యులు టీకా వేశారు. ప్రపంచ దేశాలకు 40% పైగా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే సరఫరా కావడం గర్వకారణమన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్లో 4, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో 4 చొప్పున, నాగర్ కర్నూల్లో 2, నారాయణపేటలో 3 వ్యాక్సినేషన్ కేంద్రాలున్నాయి. ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి కరోనా వైరస్ ఎంత భయంకరంగా విజృంభించిందో ఈ మహబూబ్నగర్లో ప్రత్యక్షంగా మనం అందరం కూడా చూసినాం. భయంతో ఆ రోజు మేము గడుపుకున్నాం. కరోనా వచ్చిన సమయంలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉండే, పట్టపగలు కూడా ఎంత నిర్మానుష్యంగా ఉండే, ఎంత భయాందోళన ఉండే ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగా చాలా భయం వేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులకు చూస్తే అయితే పిల్లలు కూడా చూడడానికి పోలేదు. మరి ఈరోజు కరోనా వ్యాక్సిన్ రావడం, మరి 70% వ్యాక్సిన్ ప్రపంచానికి అందించే వ్యాక్సిన్ భారతదేశంలో ఉత్పత్తి అయితే ప్రపంచానికి వ్యాక్సిన్ అందించేది 45% వ్యాక్సిన్ ఓన్లీ తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ అనే పేరు ప్రజలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్ వస్తుందన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగ్ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్త జయమ్మకు తొలి టీకా వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న జయమ్మకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అన్ని వర్గాలకు టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తొలి టీకా తాను తీసుకోవడంపై ఆరోగ్య కార్యకర్త జయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. మరి రంగారెడ్డి డిస్టిక్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నార్సింగ్లో నేను సెకండ్ ఎన్ఎంగా పనిచేస్తున్నాను. కానీ నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను తీసుకోవాలనే నేను ముందుకు వచ్చాను కనుక నాకు అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా నేనే వచ్చాను కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని వాళ్ళకు ప్రూఫ్ చేయడానికి నేను తీసుకున్నాను సార్. నేను తీసుకోవడం వల్ల వాళ్ళకు ధైర్యం వస్తుంది. కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి తీసుకోవాలని కూడా నేను చెప్తాను సార్, కంపల్సరీ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందని చెప్తాను. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే మా అధికారులు ఉన్నారు, మా డిఎం మేడం ఉన్నారు, మా మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, మా హెల్త్ మినిస్టర్స్ ఉన్నారు, మా డిఓ సార్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. నేను కంపల్సరీ నేను భయపడను, ఏ విధంగా వస్తే వాళ్ళు చూసుకుంటాను. కంపల్సరీ నేను మాస్కులు వాడతాను, శానిటైజర్ వాడతాను, సోషల్ డిస్టెన్స్ వాడతాను, పర్సనల్ హైజీన్ వాడతాను. మరి నేను వాడితే ఇతరులు కూడా నేను చెప్తాను సార్ కంపల్సరీ వాడమని. ఇది వాడడం వల్ల 100% సేఫ్ సార్.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేవని కొందరు సిబ్బంది తెలిపారు. నిజామాబాద్లో 5గురికి వ్యాక్సిన్ ఇవ్వగా వాళ్లు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో పర్యవేక్షణలో ఉన్నారు. టీకా తీసుకునే ముందు కొంత భయంగా అనిపించినా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని లబ్ధిదారులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. బాగా అనిపిస్తుంది. అంటే వేరే దేశాల వాళ్ళు కొనుక్కొని వేసుకుంటారు కదా, మన ప్రభుత్వం మనకు ఫ్రీగా ఇస్తుంది. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు, బి కూల్. ఎందుకంటే చిన్న ట్రీట్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది, సింపుల్ 2 seconds అంతే. సో నేను మొదటి వ్యక్తిని కావడం నా అదృష్టం. మన తెలంగాణ ప్రభుత్వానికి మనకిచ్చిన డోస్కి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇబ్బంది లేదు, ప్రజెంట్ బాగానే ఉన్నాను ఎప్పట్లెక్కనే. ఏం చేస్తారు మీరు? కేర్ టేకర్. ఏం లేదు, భయం అవుతుంది సార్, టెన్షన్ ఉండే ఫస్ట్. తీసుకునేప్పుడు కొంచెం భయం వేసింది, తర్వాత బాగానే ఉన్నా. తీసుకుంటా అనుకున్నా, ఆల్రెడీ నాకు కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చేసింది కనుక టెన్షన్ ఏం లేదు. కానీ ఇందాక తీసుకోవాలన్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది తీసుకునే ముందు. वो पूरे लोकल है सर, वो पूरे लोकल है सर. दो सब 5 है, काम कर रहा. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 140 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు 4170 మంది వైద్యారోగ్య శాఖ సిబ్బందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. తిలక్ నగర్లోని యూహెచ్సిలో వ్యాక్సినేషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో 3.64 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. 20,000 కోవాక్సిన్ టీకా డోసులు పంపిణీ కోసం రాష్ట్రానికి చేరాయి. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తొలి వారంలో 1,60,000 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నెల 24 తర్వాత ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి రోజుకు 50 మందికి చొప్పున టీకాలు ఇస్తారు. రెండో వారంలో రోజుకు 75 మంది, గరిష్టంగా 100 మంది చొప్పున టీకాలు వేస్తారు. టీకాల పంపిణీలో 50,000 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 18 ఏళ్లలోపు వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకాలు ఇవ్వొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి, జలుబు, జ్వరం ఉన్న వ్యక్తులకు టీకాలు ఇవ్వడం లేదు. టీకా వేసినట్లుగా ఎడమ చేతి వేలిపై సిరాచుక్క గుర్తును వేస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో ఎవరికైనా దుష్పరిణామాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. And the end of COVID and beginning of vaccination. It could be an end of COVID, beginning of vaccination. And then I inspected the first line warriors getting the injection. I mentioned it as not only vaccination, it is a Thanksgiving injection. Thanksgiving injection to the frontline warriors, the doctors, nurses, paramedical staff, our sanitary helpers, friends. So it's the proudest moment. And I thank our Honorable Prime Minister for motivating the scientists. Personally, he came to Hyderabad, he visited the vaccine production centers, and we are very proud that we are self-reliant and not depending on any other country. And medicines, as Hyderabad is the pharma capital, we are providing medicine to more than 150 countries, as our Honorable Prime Minister mentioned here. And I appeal the people, even though you get the vaccine, please follow the safety measures, wear mask, wash your hands, maintain social distancing. And I appeal the media friends also, you are taking the message to the people. I congratulate you all. At the same time, you all also be safe. And today in Telangana, 140 centers. Yes.
139 centers, almost 140 centers. And each center, the first line warriors are getting 30 first line warriors are getting from each centers. On Monday, the centers will be increased. And this is the proudest moment, and this is the Thanksgiving Day, day of gratitude. And some of the press people asked when I came here, are you going to take the vaccination? No. As our Honorable Prime Minister said, the first vaccination should be given only to our first line warriors who are all toiling for more than a year, 10 months, to save the people affected by COVID. I will be online with the citizens and then only I will take. And I'm really happy that I could come to NIMS hospital, and I came to this hospital where the first line warriors, the doctors were fighting with COVID. And today, we didn't dream of such a situation. We were dreaming for such a situation. We dreamt of such a situation. Definitely, we are very happy, and I share the happiness and the proud moment with you all. Thank you so much. Yeah, it's a very good question. And first of all, don't be hesitant to take the vaccine. Be bold to take the vaccine. Vaccines are safe. So be confident. The vaccines are very safe. There are some controversy, some of the opinion which project whether the vaccines will be safe. The safety of the vaccine is questioned. No. Vaccine. దేశంలో కరోనా కట్టడి కోసం ఆరంభం నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతర కరోనా వారియర్స్ వ్యాక్సిన్కు మొదటి హక్కుదారులని ప్రధాని స్పష్టం చేశారు. टीकाकरण अभियान बहुत ही मानवीय और महत्वपूर्ण सिद्धांतों पर आधारित है. कोरोना संक्रमण का रिस्क सबसे ज्यादा है, उससे पहले टीका लगेगा. मेडिकल पैरामेडिकल स्टाफ है, वो कोरोना की वैक्सीन के सबसे पहले हकदार है, चाहे वो सरकारी अस्पताल में हो या फिर प्राइवेट में. सभी को ये वैक्सीन प्राथमिकता पर लगेगी.